హాయ్ అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? మేము చాలా బాగున్నాము. మీరెలా ఉన్నారో కూడా కామెంట్ చేయండి. సో, ఇక్కడొచ్చేసి మేము ఒక చిన్న ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేసుకున్నామనమాట. వన్ డే ట్రిప్పే. మార్నింగ్ ఈవినింగ్ బయలుదేరాము. నైట్ అక్కడ నిద్ర చేసి నెక్స్ట్ డే ఈవినింగ్‌కంతా రిటర్న్ అయిపోయామనమాట. అక్కడ ఉండే ప్లేసెస్ చూసుకొని. సో, మా వాడు ఆఫ్టర్‌నూన్ లంచ్ సరిగ్గా చేయలేదు. వెహికల్ ఎక్కడం స్టార్ట్ నాకు ఆకలవుతుంది అని స్టార్ట్ చేశాడనమాట. బుద్ధి లేక నోరు తెరిచి పూరి తిందులే అన్నానండి అంతే. ఇంక వదిలిపెట్టలేదు పెట్టే వరకు. తర్వాత తిందులే అంటే వినలేదనమాట. సో, ఇంక బాగా ఆకలి మీద ఉన్నాడని చెప్పి నేను కూడా పెట్టేశాను. ఇంక ఇక్కడ చూడండి సన్‌సెట్ అవుతుంది. ఎంత బావుందో కదా వ్యూ. సో, నేనక్కడ వీడియో తీస్తుంటే మా వాడు నన్ను నాకు చూపిచ్చు అని చెప్పి అన్నాడనమాట. సో, అందుకే అక్కడ మా వాడిని చూపిచ్చాను. సో, సన్‌సెట్ కూడా చాలా బావుంటుంది కదా చూడటానికి. సో, ఇంకా లేక్ పక్కనైతే ఇంకా బావుంది. ఇంకా ఆ రోజు మా హస్బెండ్ కూడా గుండు చేయించుకోవాలనుకున్నారనమాట. ఇంకా మా హస్బెండ్, మా బావ, ఇంకా పెద్ద బాబు వీళ్ళంతా వెళ్లి గుండు చేయించుకొనొచ్చేసారు. ఈలోపు మేమంతా రెడీ అయిపోయాము. ఇక్కడ చెప్తున్నాడు అదే మా ఆయన మేము గుండు చేయించుకున్నాము అని చెప్పేసి. ఇక్కడ మా బావగారు అలాగే మా తోడికోడలు. సో, ఇదే అనమాట. మేము వెళ్ళిన టెంపుల్ చెప్పలేదు కదా! సో, నందవరం అనమాట. ఇది కర్నూలు డిస్ట్రిక్ట్. చాలా ఫేమస్. నంద్యాల దగ్గర చాలా ఫేమస్ అసలు. ఓహ్! అమ్మవారు ఉంటారనమాట. చౌడేశ్వరి దేవి. ఇక్కడ ఆదివారం మేము వెళ్ళిన డే వచ్చేసి సో, అక్కడ డప్పులు కొడుతుంటే మా వాడు డాన్స్ ఏస్తున్నాడు. అమ్మవారికి చాలా బాగా చేస్తారు. అసలు చాలా పవర్‌ఫుల్ అమ్మవారు కూడా. ఇక్కడ చూడండి అక్కడ పైన బోనం పెట్టుకునేసి నాట్యం ఆడుతున్నారు వాళ్ళు. అమ్మవారిని ఏమంటారు పొగుడుతూ, స్తుతిస్తూ ఇలా డాన్స్ చేస్తూ ఉంటారనమాట. కొన్ని ప్రదక్షిణల ఎన్ని చేస్తారో తెలీదు నాకు. ఎవరి ఇంటి ఆనవాయితీ వాళ్ళకుంటది కదా! సో, దాని ప్రకారంగా వాళ్ళక్కడ ఇది చేసుకుంటున్నారు. సో, అక్కడ ఇంకా దర్శనం లోపల అదంతా అలో లేదు కదా ఫోను. సో, అక్కడంతా ఏం తీయలేదు. మళ్ళీ అక్కడి నుంచి చాలా దగ్గరనమాట. కొత్తూరు సుబ్రహ్మణ్య స్వామి అనేసి నందవరం టెంపుల్ నుంచి. సో, అది కూడా చాలా ఫేమస్. చాలా ఫేమస్ సుబ్రహ్మణ్య స్వామి అయితే. అక్కడ పిల్లల కోసము, పెళ్ళికి ఏవైనా సర్పదోషాలుంటే ఇలా వాటన్నిటికి చాలా చాలా ఫేమస్ అసలు. ఖచ్చితంగా జరుగుతుందనమాట. సో, అక్కడ ఆదివారం కదా! అక్కడ కూడా ఫుల్ రష్ ఉన్నారనమాట. ఇంకా మేము అక్కడికి కూడా వచ్చేసి ఇంకా దర్శనం చేసేసుకున్నాము. ఫస్ట్ అక్కడ అయిపోగానే ఇక్కడికొచ్చేసాము. ఇక్కడ కూడా బాగా దర్శనం అయింది. అసలు ఎంత రష్ ఉన్నారంటే అక్కడ కన్నా ఇక్కడ చాలా ఎక్కువున్నారు. సండేస్ స్పెషల్‌గా ఇక్కడ చాలా బాగా జరుగుతదనమాట. ఇంకా మా వాడు ఈ బూర చూసాడక్కడ. ఇంకా కొనిపించుకునేదాకా వదిలిపెట్టలేదు. ఇంకా ఒకటే మ్యూజిక్ మా చెవుల్లోంచి రక్తాలు రావడం ఒక్కటే తక్కువైపోయింది. ఇంకా దర్శనం అంతా అయింది. లోపల అంతా అలో లేదనమాట. మళ్ళీ బయట అది మెయిన్ టెంపుల్ కనిపిస్తుంది కదా! డోర్ క్లోజ్‌లో ఉంది కదా! అది ఒక్క సైడ్ డోర్ క్లోజ్ చేసి ఉంటారనమాట. అది మెయిన్ టెంపుల్. ఇంకా ఇటు పక్క అంతా నవగ్రహాలు ఇవి పుట్ట ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇక్కడంతా మనమే ఇండివిడ్యువల్‌గా మనమే చేసుకోవచ్చు. కానీ మెయిన్ టెంపుల్ దగ్గర మాత్రం మనకంత అలో ఉండదు. కెమెరా అదంతా తీయడానికి అలో ఉండదు. సో, అందుకే నేను తీయలేదు. సో, మీరు చూడండి కావాలంటే చాలా పవర్‌ఫుల్ టెంపుల్. మీరెప్పుడైనా ఇటు సైడ్ వస్తే మాత్రం తప్పకుండా విజిట్ చేయండి. చాలా అంటే చాలా పవర్‌ఫుల్ టెంపుల్. ఇక్కడ చెమటలు కారిపోతున్నాయి. వెళ్ళింది మేము సమ్మర్‌లో అనమాట. ఈ వీడియో చాలా లాంగ్ బ్యాక్‌ది. సో, అందుకే అసలు ఫుల్ వేడి, చెమటలు. సో, ఇంకా అక్కడి నుంచి మళ్ళీ మేము యాగంటికొచ్చామనమాట. సేమ్ డేలోనే ఇవన్నీ తిరిగాము. సో, అక్కడి నుంచి యాగంటికొచ్చేసాము. యాగంటిలో మీకు ఐడియా ఉందో లేదో ఇక్కడ ఉమామహేశ్వర స్వామి ఉంటారు. ఐ మీన్ శివపార్వతులనమాట. ఒకే శిలలో ఉంటారు. ఇక్కడ కోనేరు కూడా ఉంటది. మేమైతే యాక్చువల్‌గా స్నానం చేద్దామని చెప్పి ప్రిపేర్డ్ అయ్యే వచ్చాము. బట్ వాటర్ చూసిన తర్వాత ఫస్ట్ దిగాలనిపియలేదు యాక్చువల్‌గా. ఏం దిగావులే వద్దు. అంటే వాటర్ ఎలా అంటే అందరూ తిరిగి అందులో వాటర్‌లో అందరూ పొర్లి చాలా పాచంతా ఉండిపోతుంది కదా! అంతా పైకొచ్చేసింది చూడండి. ఎంత గ్రీన్‌గా ఉన్నాయో ఆ వాటరు. దిగాలనిపియలేదనమాట. కానీ ఇంక మనసు ఊరుకోలేదు. మా వాళ్ళందరూ దిగి ఆడుతూ ఉంటే ఇంకా మా వాడికైతే అస్సలు భయం లేదు. వాటర్ కనిపిస్తే చాలు దిగుదాం నాన్న నీళ్ళలోకి అని దిగేస్తాడనమాట. అసలు వద్దు చాలు అన్నా కూడా పోదాం అక్కడ చూడండి ఎంత దూకేస్తున్నాడో వాటర్‌లోకి. కాన్ఫిడెన్స్ అక్కడ మా నాన్న ఉన్నాడు పట్టుకుంటాడు అని. అస్సలు భయం లేదు. ఇంకా ఎంతమంది జనం ఉన్నారో చూడండి. చాలామంది ఉన్నారు ఇక్కడ కూడా. ఎందుకంటే ఇంకా సమ్మర్ హాలిడేస్ అప్పటికి అయిపోలేదు. ప్లస్ ఇంకా వీకెండ్ కూడా. సో, రష్ అయితే బానే ఉన్నారిక్కడ. మరీ అక్కడంత క్రౌడ్ లేదు కానీ
ఇక్కడ ఫ్లోటింగ్ ఉంటదనమాట. ఎక్కువ రష్ అనిపియరు. అలా అని తక్కువ అనిపియరు. సో, ఇంకా అందరూ మొన్న రీసెంట్‌గా మ్యారేజ్ అయింది కదా! వాళ్ళు కూడా వచ్చారనమాట. మా సిస్టర్ అండ్ మా మరిది కూడా. సో, వాటర్‌లోకి ఫోన్ తీసుకెళ్ళాము. మా బావ ఫోను, నా ఫోన్ సేమ్ మోడల్. సో, ఇంక నాది ఎక్కడో ఉందని చెప్పి మా బావది తీసుకున్నాను ఇక్కడ. తీస్తున్నాను వీడియో. మా వాడేమో ఫోన్ కావాలని లాగుతున్నాడు ఇక్కడ. ఎక్కడ వాటర్‌లో పడిపోతుందని ఇక్కడ నేను అదే అరుస్తున్నాను. ఫోన్ ఇచ్చామంటే ఇంక అంతే కదా! ఎంత వాటర్ రెసిస్టెన్స్ అయినా ఫోన్ వాటర్‌లో పడిపోతే ఇంకా మనమంత ధైర్యం చేయలేం కదా! ఫోన్ వన్స్ వాటర్‌లో పడితే ఏదైనా డ్యామేజ్ అయితే. ఎందుకంటే దట్ టూ రీసెంట్‌గా పర్చేస్ చేసాం అది. అక్టోబర్‌లోనే మేము. ఇక్కడ చూడండి ఎలా దూకుతున్నాడో మా వాడు నీళ్ళలోకి. అస్సలు ఏ విషయంలో అయినా మా నిషు ఎంజాయ్ చేసినట్టు ఎంజాయ్ చేయలేమేమో అనిపిస్తది. ఇప్పుడే ఇలానే ఉంటాడో మరి పెద్దయ్యాక కూడా అలానే ఉంటాడో తెలీదు కానీ ప్రతీదీ ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఎంజాయ్ చేస్తాడు. అది నాకు బాగా నచ్చుతది నా కొడుకులో. సో, చూడాలి ముందు ముందు పెద్దయ్యాక ఎలా ఉంటాడనేది. ఇంకా అక్కడంతా వాటర్‌లో ఒక గంట సేపు బాగా పొర్లేసి వచ్చాము బయటికి. ఇంకా డ్రెసెస్ ఏం చేంజ్ చేసుకోలేదనమాట. వేడికి అలానే డ్రై అయిపోతుంది అని చెప్పేసి. ఇంకా అలానే ఉండిపోయాము. ఇంకా పైకెళ్ళామనమాట. అప్పటికి లేట్ అయిపోయింది. ఇంకా ఆఫ్టర్‌నూన్ నిషు అయితే ఫుడ్ తీసుకోలేదసలు. సో, ఇంకా ఆకలని అంటున్నాడనమాట. గబగబా వెళ్ళిపోయాము దర్శనంకి. లోపల స్పెషల్ టికెట్ తీసుకున్నామంటే గనక లోపల స్వామి వారిని టచ్ చేసి వారి దగ్గరికి తీసుకెళ్తారనమాట మెయిన్. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఒకే రాతిలో ఉమామహేశ్వరులు ఉంటారు. అలాగే నంది 20 సంవత్సరాలకి ఒక అంగుళము పెరుగుతూ ఉంటదనమాట. ఇక్కడ అసలు కాకి అనేది పైన వాలడం అనేది జరగదు. కాకి అసలు ఆ ప్రాంగణంలోనే తిరగదనమాట. ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఇంకా ఈ నందీశ్వరుడు పైకి లేచి అరుస్తారంట. ఎప్పుడు అది ఇంకా యుగాంతం అయిపోతుంది అన్నప్పుడు నందీశ్వరులు పైకి లేచి అరుస్తాడంట. అది కాలజ్ఞానంలో వీరబ్రహ్మేంద్ర స్వామి వారు రాశారు అలాగా. సో, మీరు కావాలంటే చెక్ చేయండి కూడా. ఇంకా అయిపోయింది. ఇంకా దర్శనం అంతా అయిపోయింది. ఇక్కడ పైన వెంకటేశ్వర స్వామి ఉంటాడు. ఈ క్లిప్ చూస్తే మీకేం గుర్తు రావట్లేదా? చాలా మూవీస్‌లో ఉంది ఆ క్లిప్పు. ఒకవేళ మీకు గుర్తొస్తే గనక కమెంట్ చేయండి ఏ ఏ మూవీస్‌లో ఉందో. చూద్దాం ఎంతమంది గుర్తుపట్టారో ఆ క్లిప్‌ని. సో, ఇక్కడ ఇంకా బయటికి రాగానే అందరూ ఫుల్ ఆకలి మీద ఉన్నాం. ఎందుకంటే వాటర్‌లో బాగా ఆడుకున్నాము. సో, పిల్లలు కూడా ఫుల్ ఆడుకున్నారు కదా! సో, ఇక్కడ బయటకొచ్చేసి బోండాలు వేస్తున్నారనమాట. ఫస్ట్ ఆ హోటల్ మీద దాడి చేసాం. అందరం కూర్చొని అందరం ఒక ప్లేట్ బోండాస్ తినేసి, ఇంకా ఆ రోజే మా బావ చిన్న కొడుకుది బర్త్‌డే అనమాట. సో, ఇంకా సెలబ్రేషన్స్ అక్కడే చేసుకున్నాము. ఎందుకంటే ఇంటికి వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోతది. మేల్కోలేరు బాబు అని చెప్పేసి, ఇంకా అక్కడే సెలబ్రేట్ చేసుకున్నామనమాట. సింపుల్‌గా టెంపుల్ బయట అంతా కార్స్ పార్కింగ్ ఉంటది కదా! సో, అక్కడ సెలబ్రేట్ చేసుకున్నాము. ఇంకా సింపుల్‌గా మా వరకే అనమాట. ఇంకా మిగిలిన కేక్ అక్కడ ఉండే వాళ్ళకి అట్లా డిస్ట్రిబ్యూట్ చేసేసి ఇంకా మొత్తం వచ్చేసాము ఇంటికి. ఇక్కడ మా అత్తయ్య కేక్ తినరు అందుకని అలా వద్దు అని చెప్పి అంటున్నారు. ఇంకా మిగతా అందరము అలా కొంచెం కొంచెం తినేసి వాడికి తినిపిచ్చేసేసి ఇంకా సెలబ్రేట్ చేసేసుకున్నాము బర్త్‌డేని. ఈ ఇయర్ బర్త్‌డేని అలా యాగంటి పుణ్యక్షేత్రంలో సెలబ్రేట్ చేసుకున్నాము సింపుల్‌గా. సో, ఇంకా మా చెల్లెలు అండ్ మా మరిది గారు ఇంకా అటు నుంచి అట్టే ఊరికెళ్ళిపోయారు. మేమేమో ఇంకా మా ఇంటికి వచ్చేసాము. చాలా లేట్ అయిపోయింది ఆ రోజు. నియర్ 10:30 అబోవ్ 11 అలా అయిందనమాట. ఇంకా బయటే తినేసి వచ్చేసాము. ఇంకొక ప్లేస్ కూడా చూపిస్తాను. ఇంకొక కోట కూడా చూపిస్తాను. ఈ కోటని చూస్తే మీకు ఏ మూవీలో ఉందో గుర్తు తెచ్చుకోండి. ఇది చాలా ఫేమస్ అయింది ఆ మూవీ తీసిన తర్వాత, ఆ మూవీలో చూపించిన తర్వాతనే. సో, ఏం కోట అనేది కూడా గెస్ చేయండి చూద్దాము. సో, దట్స్ ఫర్ ద వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్